హైడ్రా చాలా వండర్ఫుల్ వర్క్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, చాలా అప్రిషియేషన్స్ ఉన్నాయి. కానీ కొంచెం ప్లేసెస్ దగ్గర కొంచెం విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది, అక్బరుద్దీన్ ఓవైసీ, అక్కడ ఎందుకు మానవీయ కోణం హైడ్రాకి, ప్రభుత్వానికి, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు మానవీయ కోణం లేదు? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అందరికీ అదే ఉండాలి. ఎందుకు అక్కడ డిస్ట్రక్షన్ చేయట్లేదు? మీరు ఒక అకాడమిక్ ఇయర్ అన్నారు, టైం ఇస్తున్నాం 6 months అన్నారు, 6 months అయిపోయింది, మీరే చెప్తారు ఈ రోజుకు 1 year కంప్లీట్ అయిపోయింది. ఎందుకు అక్కడ ఎగ్జామ్షన్, మిగతా వాళ్ళకి ఎందుకు ఎగ్జామ్షన్ లేదు? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ప్రతిపక్షాలు నిన్ననే లైన్ తీసుకుంటుంది. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన మొదటి క్వశ్చన్ కూడా అదే అనుకున్నాను. సో అది అనుకున్నట్టు లైన్లో మీరు అడిగారు. ఓకే, సో ఫైన్. దీంట్లో మీరు చూస్తే కనుక లాస్ట్ ఇయర్ అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో, సెప్టెంబర్ అక్టోబర్లో నేను అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా అడిగారు, ఇట్లానే మన చాలామంది ప్రెస్ మిత్రులు అడిగినప్పుడు కూడా, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ జరుగుతుంది, మనం అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత తప్పకుండా దీని గురించి ఆలోచన చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది ఆ టైంలో సెప్టెంబర్లో మీ హైడ్రా ఫార్ములేట్ అయిన ఒక 1.5-2 monthsలో అనమాట. మన తర్వాత డేటా అంతా తీసుకోవటం ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఏం జరుగుతుంది ఏంటనేది అంతా కూడా తీసుకున్నాం. అప్పుడు కూడా ఇది మనకి ఏంటంటే, ఈ డేటాది మీరు ఒకసారి మీకు ఇదే చెప్తున్నాను. ఫాతిమా కాలేజ్ కట్టింది 2015-2016 ఆ టైంలో కట్టారు అది కాలేజ్. చారిటీ ఇది అనేది దట్ ఈస్ అ సెకండరీ ఇష్యూ. చారిటీ అనేది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది చారిటీ ఈజ్ ఓకే, ఫైన్, అది కూడా ఒక ఫ్యాక్టరే కానీ, బట్ దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ఇష్యూ ఫర్ అస్. 2015-16లో కాలేజ్ కట్టారు. 2016 ఎండింగ్లో డిసెంబర్ 16 ప్రిలిమినరీ నోటిఫికేషన్, అంటే కాలేజ్ కట్టిన తర్వాత అదేది సెల్కమ్ చెరువు అన్న తర్వాత అక్కడ ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఆ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత అయిందనమాట. దాని చెరువు హద్దులు డిసైడ్ చేస్తూ అప్పుడు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఈ లోపల ఈ కాలేజ్తో పాటు పక్కన ఒక బస్తీ అంతా కూడా వచ్చింది, అది ఎంఎం కాలనీ ఏదో అంటారు దాన్ని కూడా, బస్తీ కాలనీ అంతా కూడా వచ్చింది, చాలా ఇల్లులు కూడా వచ్చాయి అక్కడ అంతా కూడా. సో అంటే ఇదంతా కూడా దీంతో పాటు అక్కడ ఏది ఆ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో ఇది ఉందన్నమాట. ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. కొన్ని ఇది ఒక దగ్గరికి ఆగారా, ఫాతిమా కాలేజ్ ఒకదానికి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి అనుకుని ఏమైనా ఆపారని అనే డౌట్ నెక్స్ట్ మీరు ఆటోమేటిక్గా అడగవచ్చు. 80% చెరువులకు అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. ఇందాక నేను అదే చెప్తున్నాను కదా, ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ అయితే హార్డ్లీ అరౌండ్ 135-140 lakes అనమాట. ఉన్న చెరువులు చూస్తే కనుక మోర్ దెన్ 900 పైనే ఉన్నాయన్నమాట. సో అంటే మ్యాక్సిమం చెరువులకు ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ కొన్నిటికి అయినాయి, బట్ మ్యాక్సిమం వాటికి ఇది అవ్వలేదు. దీన్ని చేయడానికే ఇప్పుడు నేను హైడ్రా కమిషన్ అయిన తర్వాత ఒక్క చెరువు కూడా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ముందు నాకు ప్రిన్సిపల్స్ గురించి పూర్తి పట్టు ఉండాలి, అవగాహన ఎలా చేస్తున్నారు ఒక చెరువు అనేది అవగాహన ఉండాలి. అంతేగాని జస్ట్ రెవెన్యూ వాళ్ళు పంపించారు, ఇరిగేషన్ వాళ్ళు పంపించారంటే గుడ్డుగా సైన్ చేసేది ఏమి ఉండదు. అలా చేస్తే కనుక దానివల్లే ఇంతకుముందు అన్నీ కూడా చాలా ఇది ఆరోపణలు అవన్నీ కూడా వచ్చాయి. ప్రభుత్వంతో డిస్కస్ చేసినప్పుడు స్పష్టంగా ఇదే, అది వచ్చిన దాన్ని నువ్వు ఎలా అప్లై చేసావు రేపు అడుగుతావు అనమాట. నువ్వు ఇది ఈ ఏరియాను వదిలేసావు, ఈ ఏరియాను పెట్టావు, ఎందుకు వదిలేవని అడుగుతాను అనమాట. న్యాచురల్గా అడుగుతాం ఎవరినైనా, రేపు ఇరిగేషన్ అయినా కానీ రెవెన్యూ అయినా కానీ, నీకు ఇక్కడ ఎందుకున్నది, ఎందుకు ఈ ఏరియాని ఇంక్లూడ్ చేయలేదు. సో ఇది అనేది, సో ఇది పెట్టాలంటే నా దగ్గర ఏమి ఉండాలి, కౌంటర్ చేయాలంటే ఒక డేటా చాలా ఇంపార్టెంట్. ఆ డేటా అనేది రేపు కలెక్ట్ చేస్తున్నది. ఇప్పుడు అదే చెప్తున్నాను. హైడ్రా అంటే ప్రజల్లో ఒక మంచి భావన అనేసి వచ్చింది సార్. కొంత విఐపిలో అంటే రాజకీయ నాయకులకు సంబంధించిన ల్యాండ్ల విషయంలో మేడ్చల్ జిల్లాలో షామీర్పేట్ మండల్ అలియాబాద్లో సిఎంఆర్ కన్వెన్షన్ అనేసి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కన్వెన్షన్ ఉంది. వెనకాల హోటల్ మొత్తం యాక్చువల్గా మేము దాదాపు నేను ఒక 30 years నుంచి మీడియా ఫీల్డ్లో ఉన్న ఆ ఏరియా కవరేజ్ చేసేది. ఆయన కన్వెన్షన్ వెనక వరకు మొత్తం వాటర్ వచ్చేది సార్. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మొత్తం ఉండేది. ఇప్పుడు మొత్తం ఆ జోన్లో మొత్తం ఒక హెలికాప్టర్ పెట్టేసి ఆయన హోటల్ మొత్తం నడిపించేస్తుంది. దాని మీద మీకు హైడ్రా కూడా కంప్లైంట్ చేశారు. ఇంతవరకు కూడా అడుగు బాబు, నువ్వు కాదు క్వశ్చన్ అడుగు, డైరెక్ట్ జర్నలిస్ట్గా అడుగు సార్. దాని విషయంలో చర్యలు తీసుకుంటలేదు సార్. ఇందాక మీకు అదే నేను చెప్పింది, ఇందాక కాలేజెస్ ఇష్యూ వచ్చినప్పుడు అప్పుడు నేను ఇది కూడా ప్రస్తావించాను. మల్లారెడ్డి గారి కాలేజీలు, పల్లారాజేశ్వర రెడ్డి గారి కాలేజీలు కూడా ప్రస్తావించాను, అలాంగ్ విత్ ఫాతిమా కాలేజ్. ప్రస్తావించినప్పుడు కూడా దాంట్లో ఐ మెన్షన్ క్లియర్లీ, ముందు ఎఫ్టిఎల్ డిసైడ్ అయితే కనుక దాన్ని ఈజీ అనమాట. అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉంది సార్. ఇంకోటి గుండ్లపోచంపల్లిలో కూడా ఇప్పుడు వచ్చి మధ్యన ఏం రూల్స్ పాటించి ఒకటే క్వశ్చన్ అన్నాం, నువ్వు మొత్తం 50 క్వశ్చన్ ఒకసారి. అమరేందర్, ఇప్పుడు ఏం లేదు, సింపుల్.
అది బఫర్లో ఉందా ఎఫ్టీలో ఉందా మీరు చెప్తున్నారు. రేపు నేను కోర్టుకు చెప్పేటప్పుడు నీ దగ్గర ఏది డేటా అని అడుగుతారు అన్నమాట. చెప్పేటప్పుడు కోర్టు ముందు కానీ లేకపోతే అతను వాళ్ళు చెప్పేటప్పుడు రేపు చూపించాలన్నమాట. నీ దగ్గర డేటా ఏది, ఇదిగో నోటిఫై అయింది, ఇదిగో ఇట్లా ఈ డేటా బట్టి పోయాం. అంతేగాని దాంట్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ ఉండి ఇతను బఫర్లో లేదు, ఇది లేదు, ఎఫ్టీఏలో లేదని చెప్పేసి ఒకసారి ఎఫ్టీఏలో ఉంది లేదని ఇంకొకసారి ఇలా రకరకాల డిఫరెన్షియల్ రిపోర్ట్స్ వచ్చాయనుకోండి, అవతల ఎవడైతే కనుక నిజంగానే ఉన్నాడో అతనికి మనమే మంచిగా సపోర్ట్ ఇచ్చేసి పక్క జరిగిపోవడానికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అయింది అనమాట. సో అందుకోసం ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, చేసి ఇయర్ చేస్తాము. అదే ఇందాక చెప్పింది కూడా, ఇయర్ ఎఫ్టీఎల్ బఫర్ అనేది ఒక ప్రాపర్గా సైంటిఫిక్గా టెక్నాలజీని తీసుకొని చేస్తున్నాము. రేపు కోర్టుకి వెళ్ళినా కానీ కూడా కోర్టు చూసి ఇది 100% రైట్ ఇది అనేది అనుకోవాలి. మేము చేసిన వర్క్షీట్ను కూడా మేము అది పెడతాము, అది కూడా ఎట్లా చేసామనేది కూడా పెడతాము కోర్టు ముందు, ఎలా తయారు చేసామనేది కూడా పెడతాం. సో ఇట్ బి ట్రాన్స్పరెంట్ ఎక్సర్సైజ్, పారదర్శకంగా చేసే ఎక్సర్సైజ్. ఇదేదో కూర్చొని ఏదో ఇది ఈయనకి మనం బయట పెడదాం, ఈయన బాగున్నాడు మనకి ఈయన బయట దిద్దాం, ఆయన లోపల పెడదాం, ఇట్లా ఏమి ఉండదు. ఓ పారదర్శకంగా చేసే ఎక్సర్సైజ్ ఉంటుంది అన్నమాట. అనుకోండి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే మీరు మొట్టమొదటిగా చేసినప్పుడే ఒక మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళకి సంబంధించి చేశారు. రెండోది బతుకమ్మ కుంట ఉంది, ఇది ఆ బతుకమ్మ కుంట ఇచ్చింది ఆజం ఖాన్ ఆయన బతుకమ్మ ఆడుకోవడం కోసమే ఇచ్చింది అది. కానీ ఒక వర్గం ప్రజలకు మీరు మద్దతు ఇస్తున్నారని ప్రజలు అంటే ఏ వర్గానికి మద్దతు ఇస్తున్నారు, ఏ వర్గానికి మద్దతు ఇవ్వట్లేదు మీరు అనుకుంటున్నారు అని మీరు అనేది చెప్పాలనుకుంటున్నారు. అంటే మజ్లిస్ పార్టీ అంటే ముస్లిమ్స్ కొంచెం సపోర్ట్గా ఉన్నది అనేది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. రైట్, ఓకే, రైట్. దాంట్లో కూడా అంటే మీరు ఇప్పుడు నాకంటే క్వశ్చన్ అర్థమైంది, సూచన కూడా అర్థమైంది. సో అంటే ముసుగులో గుద్దులాట ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, నేను కూడా అదే ఉండాలన్నమాట. అదే నేనేది ఇప్పుడు ఫస్ట్ మీకు కూలగొట్టింది బొమ్మిడి ద్వాలాలో కూలగొట్టినప్పుడు దాంట్లో ఎంఐఎంకి సంబంధించిన స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయి. ఆ చెరువు చాలా ఇంపార్టెంట్ చెరువు అది. ఆ చెరువులో మీకు తెలుసు ఎవరెవరు దాంట్లో ల్యాండ్స్ ఉన్నాయనేది కూడా. సో అది అప్పుడు దాంట్లో చాలామంది ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళతో కానీ వాళ్ళ వ్యాపారస్తులకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. సో అయినా కానీ కూడా దాన్ని ముందుకు చేసింది. సో దాంట్లో పార్టీలు ఏం లేవు అసలు, పార్టీలకు అతీతంగా. అదే ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళ కార్పొరేటర్స్ కొన్ని చంద్రాయనగుట్ట దగ్గర ఇది ఉంటే కూడా మొన్న డెమాలిష్ చేసాం ఒక 2 నెలలు 2 నెలల బ్యాక్. అదంతా తీసి దాదాపు 1 ఎకరాన్ని రీక్లెయిమ్ చేసి మొత్తం అది ఇప్పుడు మొన్న నాకు కలిసి రెవెన్యూ వాళ్ళు కలిస్తే సార్ అదంతా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇస్తున్నాం, అది ఫైర్ స్టేషన్ కింద కూడా అని అన్నారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఎవరో కబ్జా చేసిన దాన్ని తీసి మొత్తం ఇస్తున్నాం. సో అంటే మనం ఎక్కడ ఇదనేది చూస్తే మీరు చూస్తే ఇప్పుడు ఏది బతుకమ్మకుంట పాత దీంట్లో చెప్తున్నారు. అసలు అది వాళ్ళ క్లెయిమే కాదు, అది చెరువు అనేది ఎప్పటి నుంచో ఉన్నది. అది దొంగ క్లెయిమ్లు అనేది చూపించి కోర్టు కూడా ఇప్పుడు పూర్తిగా దాని మీద దే ఆర్ విత్ అస్. కోర్టులో కూడా చాలా నడిచింది. ఏది సివిల్ కోర్టులో అయితే సిటీ సివిల్ కోర్టులో 1 నెల రోజుల పాటు పూర్తిగా వాదోపవాదాలు జరిగి కూడా క్లియర్గా మాకు ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చారన్నమాట, అది చెరువు కాదు అనేది. సో అంటే బేసికల్గా ఇవన్నీ ఉన్నాయి. సో అంటే జస్ట్ మీరు అనేది అంటే సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని అంటే ఎంఐఎంకి సపోర్ట్ చేస్తున్నామన్నా మీరు అనేది రైట్. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఒక ఫాతిమా కాలేజ్ దాన్ని చూపిస్తూ మాట్లాడుతుండొచ్చేమో కానీ, బట్ ఇవన్నీ ఉన్నాయి కదా. బొమ్మూరుకు ద్వారా అంతకన్నా పెద్దది. అండ్ ఇది చంద్రనగుట్టలో కూలగొట్టినవి ఉన్నాయి. అందుకోసమే ఎవరో ఒకళ్ళు చెప్పారనే దానికి చేయాల్సిన అవసరం లేదు. హైడ్రా రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది. జస్ట్ ఎవరినో టార్గెట్ చేసి ఈ పార్టీని చేయాలి, ఈ పార్టీకి మనం చేయకూడదు అనేది ఏమి ఉండదు. సో మీరు చూస్తే కనుక ఎక్కడ అట్లా పొలిటికల్గా అనేది లేదు. ఫస్ట్లో చాలా పెట్టారు అపవాదులు, ఫస్ట్లో వచ్చాయి, ఫస్ట్ 2-3 months. బట్ ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు, వీళ్ళని చేస్తున్నారు వాళ్ళని చేస్తున్నారు. ఎందుకంటే నేను అదే చెప్పాను, టైం తోటి అందరికీ అర్థమవుతాయి, చేసే వర్కింగ్ బట్టే అర్థమవుతుంది, చేసే దాన్ని బట్టే జరుగుతుంది. రేపు అందుకోసం హైడ్రా అనేది ఒక ఇంపార్షియల్గా ఒక ప్రొఫెషనల్గా ఉండే సంస్థ, ఎప్పటికీ కూడా ఇది ఉంటుంది ఈ సంస్థ అనేది కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఇదంతేగాని ఏదో పొలిటికల్గా ఏదో వెండెట్టానో లేకపోతే విండిక్టివ్ అనేది జరిగేటటువంటిది కాదు. సో ఇది మీరు మీ వర్కింగ్ బట్టే అర్థం కావాలి ఇప్పటికీ. బట్ జనాల్లో ఎవరి అజెండా వాళ్ళు ఉంటుంది, ఎవరు మాట్లాడే పద్ధతిలో వాళ్ళ ఫిలాసఫీ లైన్స్ వాళ్ళే ఉంటాయి. దాన్ని నేను కాదని, ఇప్పుడు డెమోక్రసీలో ఎవరు వాళ్ళు ఎలా అయినా మాట్లాడుతుండొచ్చు. బట్ మీరు చూస్తే దాన్ని బట్టి కూడా మీకు అర్థం కావాలన్నమాట. మేము చేసే దాంట్లో మా పద్ధతుల్లో మీకు ఎక్కడైనా మేము ఫేవరబుల్గా ఉన్నా అనేది ఉంటే కనుక మాకు ఒక కన్వెన్షనో ఒక ఫాతిమా కాలేజో లేకపోతే మల్లారెడ్డి కాలేజో లేకపోతే ఎవరు పల్లరాజరెడ్డి కాలేజ్ కన్నా నేను ఐ సీ మోర్ ఒక అంబేద్కర్ బస్సీకి మనం వెళ్ళినప్పుడు మల వ్యర్థాలు బయట రోడ్డు మీద ఉండే పరిస్థితి దుస్థితి ఉంటే కనుక ఫస్ట్ అది కరెక్ట్ చేయాలి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టు లైఫ్, ఆర్టికల్ 21. నీకు సరైన పద్ధతి కూడా లేకుండా అక్కడ మొత్తం ఎక్కడ చూసినా కానీ అదంతా మనం ఏది ఫీకల్ మ్యాటర్ వాస్ దేర్ రోడ్డు మీద. ఆ పరిస్థితి ఉండి ఆ బస్తీలో వాళ్ళు వెళ్తే అంతా మొత్తం 5 అడుగులు 6 అడుగులు వాళ్ళు చూపిస్తారు, సార్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళామని చెప్పి చూపిస్తున్నారు. ఆ పరిస్థితిని ముందు రెక్టిఫై చేయాలి. దీనికన్నా నాకు అది ఇంపార్టెంట్. చాలా రేపు తీసుకునేటప్పుడు రేపు కోర్టులకి ముందు పెట్టాల్సి వస్తుంది. రేపు
రేపు ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందులాగా లేదు. ఎఫ్టీఎల్ ఇదంటే అప్పుడు గతంలో 10 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి పరిస్థితి వేరు. ప్రతి వాడికి ఇప్పుడు అవగాహన ఉందన్నమాట. ఓకే, ప్రతి వాళ్ళకి దీని గురించి అనేది రేపు చాలామంది కోర్టులో ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసినప్పుడు దానికి కూడా మేము విత్ సైంటిఫికల్లీ వ్యాలిడేటెడ్, సైంటిఫికల్లీ ప్రూవెన్, టెక్నికల్లీ వ్యాలిడేటెడ్, రేపు ఎక్కడైనా కానీ కూడా ఎస్ దిస్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సిస్టమ్ ఇది చేశారనేది ప్రాసెస్ కూడా పోతాం. న్యాచురల్గా ఆబ్జెక్షన్స్ తీసుకురావటం, తీసుకొచ్చి దానికి చేస్తూ ఆ ప్రాసెస్ తోటే జరుగుతుంది అనమాట. ఒక ఇది ఎఫ్టీఎల్ డిసైడ్ చేసి. సో ఇది ఈ ప్రాసెస్ అయిన వాటిల్లో ఇప్పుడు మనం చేస్తాం. ఒక ఎన్ కన్వెన్షన్ ఫర్ ఇన్స్టెన్స్, ఎన్ కన్వెన్షన్కి దేర్ వాజ్ నేను ఎఫ్టీఎల్ ఆల్రెడీ డిసైడ్ అవుతూ ఎప్పుడో ఫైనల్ నోటిఫికేషన్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వీ హెవ్ డిమాలిష్డ్ ఇట్. సో అప్పుడు ఫైనల్ నోటిఫికేషన్ అయింది ఇప్పుడు 2014లో అయిపోయింది, 2014 2015 ఆ టైంలోనే అయిపోయింది. సో అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చెరువు అనేదానికి ఒక డిసైడ్ అయింది. ఎక్కడైతే కనుక ఎక్కడన్నా సీరియస్ అబ్జెక్షన్స్ ఉంటే కనుక దాన్ని రేపు పరిశీలించినప్పుడు ఎక్కడ సీరియస్ అబ్జెక్షన్స్ వస్తే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ సీరియస్ అబ్జెక్షన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత దట్ ఈస్ సబ్జెక్ట్ ఈస్ క్లోజ్. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం క్లోజ్ అయిన సబ్జెక్టులు అవన్నీ. సో అందులో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన దాని మీద మేము ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది అంతే తప్ప కానీ చారిటీ అనేది ఓకే దట్ ఈస్ వన్ యాంగిల్, డెఫినెట్గా ఉండొచ్చేమో కానీ బట్ ఫైనల్గా ఈ అన్నిటికీ చట్టాలు ఉంటాయి. ఒక ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది, లేకపోతే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎన్నిటికీ దీనికి అప్లై అవుతాయి తప్ప కానీ ప్రత్యేకంగా ఫాతిమా కాలేజ్కో లేకపోతే ఇంకేదో మల్లారెడ్డి కాలేజ్కో లేకపోతే పల్లారాజ్ రెడ్డి గారి కాలేజ్కో వేరే చట్టాలు ఏమి అప్లై కావు. ఇదే ఉంటాయి అన్నిటికీ. సో దిస్ ఈజ్ వాట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై టు ఎవ్రీబడి. సో దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్. సో చేస్తున్న క్రమంలో మేము ఇంకా దీని మీద పట్టు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఈ ప్రిన్సిపల్స్ మీద తెచ్చినప్పుడు రేపు దీన్ని ఛాలెంజ్ చేసినా కానీ కోర్టులో రేపు నిలబడాలి అనేటట్టు చేస్తున్నాం. ఇన్వాల్వ్ అవుతుంది. అటువంటి ప్లేస్లల్లో ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుంటేనే హైదరాబాద్ కూల్చడాలు చేస్తుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి సార్ కొన్ని చోట్ల. అంటే అది నేను స్పెసిఫిక్గా చెప్తే నేను చెప్పగలుగుతాను. ప్రైవేట్ ఇష్యూస్లో ఉన్న దాంట్లో ఎవరన్నా సంబంధం లేని దాంట్లో వస్తే కనుక అది మీరు స్పెసిఫిక్గా చెప్పాలి. చెప్పి అట్లాంటిది ఎక్కడన్నా ఉండి ఇట్లాంటి 2-3 నేను వచ్చినప్పుడు జైబేరి ఎన్క్లేవ్ అనే ఏరియాలో ఇట్లా జరిగింది. జైబేరిలో ప్రైవేట్ ఎందుకైతే అది దాంట్లో క్లియర్గా అర్బన్ ల్యాండ్ సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్. అది అర్బన్ ల్యాండ్ సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్లో ఆల్రెడీ లేఅవుట్ అయిపోయింది. లేఅవుట్ 90sలో వేశారు. వేసిన తర్వాత దాంట్లో రెగ్యులరైజ్ చేశారు. పార్కులు దాంట్లో చూపించారు లేఅవుట్లో. అది దాని తర్వాత గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారు. ఆ గిఫ్ట్ డీడ్ చేసింది ఆ లేఅవుట్లో ఉన్న వాళ్ళకి సంబంధం లేకుండా తర్వాత వాళ్ళు నోటీస్ లేకుండా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ మ్యానిపులేషన్ చేసి ఆ పార్కుని చేసి కొట్టాలని కొంతమంది అక్కడ పార్క్ ల్యాండ్లో చేయాలన్నప్పుడు అక్కడే డిమాలిష్ చేసింది. నీది క్లెయిమ్ అయితే కనుక రేపు నువ్వు ప్రూవ్ చేసుకో కోర్టులో. ఎవడొద్దంటున్నాడు? మేము అదేం చేసి దాన్ని అక్కడ ఏదో కట్టడం ఏం చేయట్లేదు కదా. ఫెన్స్ చేస్తున్నాం అంటే ఫర్దర్గా దాన్ని ఎంక్రోచ్ అవ్వకుండా చూస్తున్నాము. దాంట్లో కట్టి ఇంకేదో చేసి రేపు మ్యానిపులేట్ చేసి అక్కడ సరైన నెంబర్ తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి దీన్ని ఈ ల్యాండ్ కొట్టి ఇదంతా వాల్యుబుల్ ల్యాండ్స్. నేను అది తీసింది 400 కోట్లు దాదాపు దగ్గర మోర్ దెన్ 3.5 ఐ థింక్ 16,000 స్క్వేర్ యార్డ్స్ ఎంతో వచ్చినట్టుంది. సో ఇట్స్ ఏ వెరీ వాల్యుబుల్ ల్యాండ్. అక్కడ గజం మీకు 2.5-3 లక్షలు ఉంటుంది. అక్కడ హార్ట్ ఆఫ్ సిటీ అది మన సైబర్ అది దీని పక్కన ఎదురుగా ఏరియా మెటల్ చార్మినార్ ఎదురుగా ఉండే దాంట్లో ఉన్నది. సో అక్కడ చాలా కాస్ట్లీ ల్యాండ్ అది. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ ల్యాండ్ గ్రాబింగ్ అంతా ఇదే కదా చేస్తున్నది. ఇంకా మనం సైలెంట్గా ఉందామా? ఎవడో వేరే సరైన నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చేస్తే కనుక ఫస్ట్ సెక్యూర్ చేసి ఫెన్సింగ్ వేస్తాం. నీ రైట్ ఉంటే గో అండ్ ప్రో టు ద కోర్ట్, ప్రూవ్ చేసుకో. మేము కూడా పార్టీ ఉంటాం దాంట్లో. రేపు మమ్మల్ని పార్టీ చేయండి. అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా ఇంప్లీట్ అందరూ వస్తారు. వచ్చినప్పుడు మీరు కోర్టు తేల్చనివ్వండి. తేల్చిన తర్వాత డెఫినెట్గా మీదైతే తప్పకుండా మీదే ఉంటుంది. జిల్లాలకి విస్తరించే అవకాశం ఉందంటే అది నా డొమైన్లో లేని ఇది ఆన్సర్. అది గవర్నమెంట్ తీసుకునేది. బట్ చాలామంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు నాకు మాట్లాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధులంతా కూడా వాళ్ళు చెప్తుంటారు, సార్ మేము డెఫినెట్గా ఈసారి అసెంబ్లీలో రైజ్ చేస్తాం, ఇట్లాంటి సంస్థ జిల్లాల్లో కూడా కావాలనేది. గుడ్, అది మంచిదే డెఫినెట్గా. ఎందుకంటే నేను జిల్లాల్లో కూడా పనిచేశాను చాలా చోట్ల. వరంగల్లో నేను 2 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నప్పుడు ఓ పెద్ద ఫ్లడ్ వచ్చింది. ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు దానికి క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ ఏది రీజన్స్ ఏంటనేది. ఎంక్రోచ్ మెయిన్స్ అంటేనో దాంట్లో నాలాల్లో మధ్యలో వచ్చినటువంటిది. సో అది రిపీటెడ్గా రాకూడదు. ఫ్లడ్ అనేది మనం ఎంత వచ్చినా కానీ ఇమీడియట్గా దాని సిస్టమ్ తయారు చేయాలి. సో అది చేయాలంటే కనుక దానికి కొంత ఒక సంస్థ అనేది ఉంటే కనుక డెఫినెట్గా దాని మీద కొంత లోతైన అధ్యయనం చేసి స్పెషలైజ్ సంస్థ. ఇట్స్ నాట్ దట్ ఇంతకుముందు ఇరిగేషన్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇదన్నిటి నుంచి తీసుకున్న ఒక ప్రత్యేకమైన సంస్థ కాబట్టి ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉన్నారు, వాటర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దీంట్లో నెక్స్ట్ రెవెన్యూ వాళ్ళు ఉంటారు, పోలీస్ అధికారులు ఉంటారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన డెప్యుటేషన్ మీద వచ్చిన అధికారులు ఉన్నారు. సో సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫైర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి సో చాలా అంటే మనకి థింకింగ్ ప్రాసెస్ లాట్ ఆఫ్ డిస్కషన్స్లో
సొల్యూషన్స్ వస్తుంటాయి అన్నమాట. సో అంటే నేను జిల్లాలకు విస్తరించేది గవర్నమెంట్ పాలసీ డెసిషన్, అది గవర్నమెంట్ బట్టి ఉంటుంది. బట్ మాదైతే అవుటర్ రింగ్ రోడ్ వరకే మా పరిధి. మన ఈ మధ్య మేము మూసీలో చూశారు మీరు, పెద్ద వాడు మొత్తం 11 ఎకరాలు కబ్జా చేసి పెట్టేశాడు, బస్సులు పార్కింగ్ ఇచ్చేసాడు. నెల ₹1 కోటి వాడు ₹1 కోటి పెట్టి వసూలు కార్యక్రమం పెట్టాడు అన్నమాట. పెడితే దాన్ని వాడికి ఏంటంటే వాడికి అసలు గతంలో కోర్టు తిట్టింది, కంటెంప్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చూస్తే కనుక అది ఇష్టానుసారంగా చేస్తాం. రేపు అట్లాంటివి ఏం చేస్తున్నాయి, అడ్డు వస్తున్నాయి, మూసీ ఫ్లోకి అడ్డు వస్తున్నాయి అన్నమాట. అవన్నీ చేసేదాన్ని కూడా రేపు ముందు ప్రాజెక్టులో జరుగుతాయి. సో విల్ సీ వెదర్ హైడ్రా శాపమ వరమ అనేది ఈ సంవత్సరంలో మీకు ఇంకా అందరికీ అర్థమవుతుంది అనమాట. ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా అర్థమవుతుంది, అది ఏంటో అనేది తెలుస్తుంది. అప్పుడు మీరే చెప్తారు. ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ టైం బహుశా నెక్స్ట్ ఇయర్ తర్వాత 2 ఏళ్ళ తర్వాత అసలు రాను కూడా రాదేమో నేను అనుకుంటాను. Follow WhatsApp at Toli Velugu Official.